వెల్కమ్ టు ఎంఎస్ టీవీ. ఈరోజు కల్లూరు మున్సిపాలిటీకి వచ్చేసాము. 8వ వార్డు మరి కౌన్సిలర్గా బీఆర్ఎస్ తరఫున నిలబడుతున్నటువంటి లక్కేనేని రఘు గారిని కలవడానికి వచ్చినాం. ఎందుకంటే రాష్ట్రం మొత్తం కూడా 116 మున్సిపాలిటీలు 7 మరి కార్పొరేషన్లో మరి నామినేషన్ వేశారు. బీ ఫార్మ్ కూడా అందుకున్నారు. ఈ రోజు మరి వాళ్ళని కలవడానికి వచ్చినాం. వాళ్ళ మాటలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. చెప్పండి సార్, మీకు మరి పార్టీ టికెట్ ఇచ్చారు, బీ ఫార్మ్ అందుకున్నారు. మరి దాని గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా. నా యొక్క అనుభవాన్ని, అదేవిధంగా అనేక సంవత్సరాల రాజకీయ జీవితాన్ని చూసి మా హైకమాండ్ నాకు 8వ వార్డు మున్సిపాలిటీలో, కల్లూరు మున్సిపాలిటీలో కేటాయించినందుకు వారికి నా తరఫున నా కుటుంబం తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. నేను తప్పనిసరిగా శక్తికి మించి నేను పనిచేసి ఈ 8వ వార్డుని గెలుచుకోవటమే కాకుండా ఈ మున్సిపాలిటీ పరిధిలో కూడా నాకున్న అనుభవం, ఇంతకుముందు నేను మరి గ్రామ పంచాయతీ సర్పంచ్ని చేశాను. అదేవిధంగా డెప్యూటీసీగా 5 సంవత్సరాలు చేశాను. ఆ తర్వాత మా నాన్నగారు ఫస్ట్లోనే దాదాపుగా 25 సంవత్సరాలు సర్పంచ్గా చేశారు. మా బ్రదర్స్ ఇద్దరు 15 సంవత్సరాలు చేశారు. ఆ తర్వాత ఇప్పుడు రీసెంట్గా ముగించిన పంచాయతీ ఎలక్షన్స్లో నా సతీమణి నిరద పోటీ చేసింది. అప్పుడు కూడా గెలిచి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు మా కుటుంబం ద్వారా అనేకమైన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఫస్ట్ ఈ ఊరికి మంచినీళ్ళు ఇచ్చింది మా నాన్నగారు. ఆ తర్వాత నేను వచ్చినప్పుడు ప్రతి ఇంటికి కూడా మరి ఇంటింటికి పంపులు ఇచ్చింది నా హయాంలోనే ఇచ్చాం. అనేక రోడ్లు ఫార్మేషన్ కూడా నేనే చేశాను. ఆ తర్వాత ఇప్పుడు మొన్న నేను డెప్యూటీసీగా ఉన్నప్పుడు కూడా ఒక 50 లక్షల వరకు నాకు అప్పు ఇచ్చారు. ఆ 50 లక్షలు కూడా ఇక్కడ ఎక్కడైతే మోస్ట్ వాంటెడో అక్కడ పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు మొన్న ఈ 5 సంవత్సరాల్లో ఈ ఊర్లో దాదాపుగా 90% దాదాపు 10 కోట్లు పెట్టి మనం సిమెంట్ రోడ్డు పూర్తి చేసుకున్నాం. ఇంకొక 10% ఉంది. మీరు నన్ను ఆశీర్వదిస్తే తప్పనిసరిగా ఇవన్నీ కూడా పూర్తి చేస్తాను. చెప్పండి సార్, మీరు మరి వార్డు మెంబర్గా బీ ఫారం తీసుకున్నారు కదా, మరి వార్డు మెంబర్ దగ్గరికి వెళ్తున్నారు ప్రజల దగ్గరికి, వాళ్ళ స్పందన ఎలా ఉంది మీ మీద? ఎందుకంటే నేను తెలియని వ్యక్తి అంటూ దాదాపుగా మా గ్రామ పంచాయతీ పరిధిలో, మున్సిపల్ పరిధిలో లేదు. అందరికీ కూడా నేను ఎవరో కరెక్ట్ సార్. మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామంటున్నారు. అయితే మరి ఇక్కడ మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కదా, అధికార పార్టీలో లేరు. అయినా సరే ఏ విధంగా మీ వ్యూహం ఏమిటి? డెవలప్మెంట్ చేయడంలో మీ వ్యూహం ఏంటి? ప్రత్యేకంగా ఊరంతా కూడా మరి ఇప్పుడు మీరు దీన్ని డెవలప్ చేస్తామంటున్నారు కల్లూరు అని. ఓకే, వెరీ గుడ్. కానీ మీరు అధికార పక్షం లేరు కదా, మరి ప్రతిపక్షంలో ఉన్నారు. మీ వ్యూహం ఏమిటి? ఈ ఊరిని ఈ యొక్క మున్సిపాలిటీ డెవలప్ చేయడానికి మీ వ్యూహం ఏమిటి? మన రాజ్యాంగం ప్రకారం కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి నెల డబ్బులు రావటం జరుగుతుంది. అదేవిధంగా స్టేట్ గవర్నమెంటు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది చూడటానికి అవకాశం లేదు. అవి కూడా ఎప్పటికప్పుడు నెల వాళ్ళు వేయాల్సిందే. ఆ డబ్బులు వస్తాయి. అదేవిధంగా మరి ఈ మన మున్సిపాలిటీలో ఉన్న అన్ని ఇళ్ల పన్ను కానివ్వండి, నీటి పన్ను కానివ్వండి, కరెంటు పన్ను కానివ్వండి, ఇతరత్ర మరి కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏది చేసినా కూడా, బిల్డింగ్ కట్టినా ఇంకోటి కట్టినా దానికి ఫీజు ఉంటుంది. ఆ ఫీజు విషయంలో కానివ్వండి, మున్సిపాలిటీలో గ్రామ పంచాయతీ కంటే ఎక్కువ వస్తాయి. కాబట్టి ఇవన్నీ నిధులతోనూ మేము అనుకున్న కార్యక్రమాలన్నీ చేయడానికి మాకు అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ గ్రామంలో అన్ని చోట్ల కూడా ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. అయితే ఒక మాట అండి, మీరు చెప్పండి సార్, గెలిచిన తర్వాత మరి ఈ కల్లూరు మున్సిపాలిటీని ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారు? మీరు చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు ఏమిటి? అభివృద్ధి కార్యక్రమాలు అంటే మిగిలిపోయిన సిమెంట్ రోడ్లన్నీ కూడా పూర్తి చేస్తాం. అదేవిధంగా ప్రత్యేకంగా క్లోజ్డ్ డ్రైనేజ్ వ్యవస్థని తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా మరి హాస్పిటల్ కూడా బతిలాడైనా సరే అది ఓపెన్ చేయించి పేద ప్రజలకి ఉపయోగపడేలాగా వారిని కూడా రిక్వెస్ట్ చేస్తాం. అధికార పార్టీ వారిని కూడా రిక్వెస్ట్ చేస్తాం. దాంతోపాటుగా ఇవి మనకు అన్నిటికంటే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ కోతులు కుక్కల వ్యవహారంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము ఇంతకుముందు కూడా 2 సార్లు ఈ డాగ్స్ని
మరి పట్టించి లారీల్లో అడవుల్లోకి తీసుకుపోయి ఒక 50-60 కిలోమీటర్ల అవతల మరి మేము అక్కడ వదిలిపెట్టి వచ్చాం. అదేవిధంగా వాటికి మేము పోయినసారే ప్రణాళిక చేసాం. ఒక బిల్డింగు ఆల్రెడీ గవర్నమెంట్ ఉంది, దాంట్లో కుక్కలకి స్టెరిలైజేషన్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని 3 లక్షలు, దానికి 3 లక్షలు కాదు 15 లక్షలు అలాట్ చేశారు కలెక్టర్ గారు. ఆ డబ్బులను కూడా వాళ్ళు సొంతంగా ఏమి ఉపయోగించుకున్నారో తెలియదు, ఉపయోగించలేదు. ఆ తర్వాత అట్లే ఈసారి కూడా కోతుల్ని మనం మరి చంపలేము కాబట్టి, రూల్స్ ఉన్నాయి కాబట్టి వాటిని పట్టి అదేవిధంగా అడవుల్లో వదిలిపెట్టడానికి మేము ప్రయత్నం చేస్తాం. మొత్తం నేను మమ్మల్ని ప్రజలు గెలిపిస్తే తప్పనిసరిగా మేము అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని నిర్ణయం చేసుకున్నాం. దానికి సంబంధించిన వివరాలు మేము ఇస్తాను. ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు లిస్టు చెప్పండి, మీరు పెట్టుకున్న మేనిఫెస్టో మాకు వివరించండి. ముఖ్యంగా పెద్ద చెరువును ట్యాంక్ బండ్ చేయాలని చెప్పి 2 కోట్లు మా ప్రభుత్వంలో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్లో మన ఎమ్మెల్యే గారి సండ్ర వెంకటవీరయ్య గారి సహాయంతో 2 కోట్లు కేటాయించడం జరిగింది. అది పూర్తి చేయలేకపోయాం ఈ ఎలక్షన్స్ వచ్చిన కారణంగా. దాన్ని కూడా తప్పనిసరిగా ట్యాంక్ బండ్గా చేయడం జరుగుతుంది. తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇవ్వటం అయితే జరిగింది, కానీ ఆ పక్కనే పెద్ద కాలం ఉండటం వల్ల చిన్నపిల్లలు అందులో పడతారేమో అనే ఉద్దేశంతో దానికి కాంపౌండ్ వాళ్ళు కట్టాలని చెప్పి నిర్ణయం చేసుకోవటం జరిగింది. తర్వాత విలీనమైన దీంట్లో మన మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల్లో లేని చోట వైకుంఠ ధామాలు, తర్వాత శ్మశాన వాటికల నిర్మాణం చేయడం జరుగుతుంది. తర్వాత ఆధునిక సౌకర్యాలతో మున్సిపల్ కార్యాలయ భవనాన్ని నిర్మించడం జరుగుతుంది. తర్వాత వెజ్ నాన్ వెజ్ మార్కెట్లు ఒక చోటకే తీసుకొచ్చి దాని పక్కా కన్స్ట్రక్షన్ చేసే దాన్ని కూడా మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మా రోడ్డు చిన్నదవటం వల్ల దానికి ఎక్కువ స్థలం లేకపోవటం వల్ల ఆటోలకు కానీ ట్యాక్సీలకు కానీ వీళ్ళందరికీ కూడా ఆపుకొని ఉంటాం, అది కష్టమవుతుంది. కాబట్టి వాళ్ళకి సపరేట్గా ఆటో స్టాండు, తర్వాత ట్యాక్సీ స్టాండ్ కూడా నిర్మాణం చేయాలని చెప్పి నిర్ణయం చేసుకున్నాం. అదేవిధంగా పబ్లిక్ టాయిలెట్స్ కల్లూరు గ్రామ పంచాయతీకి అదే మున్సిపాలిటీకి అవసరం కాబట్టి అవసరమైన చోటల్లా పబ్లిక్ టాయిలెట్ నిర్మించడానికి నిర్ణయం చేసుకున్నాం. దేవాలయాలకి, చర్చిలకి, మసీదులకి తాగునీరు సౌకర్యం కల్పించడం జరుగుతుంది. మున్సిపాలిటీ పరిధిలో అర్హులైన వికలాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలకి సెపరేట్గా ఒక వర్కర్ని పెట్టి వాళ్ళ ఇళ్ళకే పంపించి లేని వాళ్ళందరికీ కూడా అప్లికేషన్స్ చేయించి వాటిని అప్లోడ్ చేసి వాళ్ళకు కూడా వికలాంగులు ఆ పెన్షన్స్ వచ్చే విధంగా మేము చేయటం జరుగుతుంది. లో అవసరమైన ప్రతి వీధిలో విద్యుత్ స్తంభాలు, తర్వాత ఎలక్ట్రిఫికేషన్ చేయడం జరుగుతుంది. తర్వాత వివిధ కమ్యూనిటీ హాళ్ళు పూర్తి స్థాయిలో వాటిని అన్ని సౌకర్యాలతో నిర్మించడానికి ప్రయత్నం చేస్తాం. ఆల్రెడీ 3 కమ్యూనిటీ హాల్స్ మనం కట్టడం జరిగింది, వాటికి కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. అదేవిధంగా ప్రయాణికులకు అవసరమైన ప్రదేశాల్లో బస్ షెల్టర్ అటు అడ్డ రోడ్డు నుంచి కల్లూరు దాకా ఒక 2 చోట్ల కానీ 3 చోట్ల కానీ బస్ షెల్టర్స్ కల్పించి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చేయాలని నిర్ణయం చేశాం. మున్సిపల్ పట్టణ కేంద్రాన్ని ఒక రకంగా సుందరీకరణ చేసి సెంట్రల్ లైటింగ్ మరియు ప్రధాన సెంటర్ను పూర్తిగా అభివృద్ధి చేయడం. చిరు వ్యాపారస్తులు రోడ్డు పక్కనే పెట్టుకొని ఇప్పుడు వాళ్ళు వ్యాపారాలు చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళకు కూడా సపరేట్గా ఇబ్బంది లేకుండా ఎక్కడైనా స్థలాన్ని కేటాయించి చిరు వ్యాపారస్తులందరినీ కూడా ఒకే చోట ఉండేట్టుగా ప్రయత్నం చేస్తాం. ఇక్కడ మరి లక్కినేని రఘు గారు ఎంతో అనుభవంతో మరి ఒక జడ్పీటీసీగా, ఒక సర్పంచ్గా ఎన్నో పదవులని మరి చేసి ఆ అనుభవాన్ని ఇప్పుడు మున్సిపాలిటీని డెవలప్మెంట్ చేయడానికి ఒక మేనిఫెస్టోని రెడీ చేశారు. అది చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరిని కూడా మరి ఆకట్టుకునేట్టుగా, ప్రతి ఒక్కరి ఇబ్బంది తీర్చేటట్లుగా